బాపట్ల జిల్లాలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 65 శివాలయాల ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో భద్రత, విద్యుత్ తాగునీటి, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లుగా ప్రకటించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాటు చేస్తాము. వారికి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు సపరేట్ క్యూ లైన్ పెట్టమన్నారు ఎస్పీ గారు. ఆ రకంగా అది కూడా ఏర్పాటు చేస్తాము. మేము చర్యలు తీసుకుని మహాశివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయం చేయడానికి మా కమిటీ కంప్లీట్గా కృషి చేస్తాము. ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, దాదాపు రెవెన్యూ, పోలీస్ అండ్ ఒక ఉద్దేశం ఒక మహాశివరాత్రి కార్యక్రమాన్ని చేయటం మాత్రమే కాదు, ఒక జిల్లా యంత్రాంగంగా మనము ఏదైనా ఒక పెద్ద స్థాయిలో జనాలు ఒక చోట చేరుకుంటారు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఈరోజు మాట్లాడాలి. ఎక్కడో కొన్ని లొకేషన్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే కల్చరల్ ప్రోగ్రామ్, శివరాత్రి ప్రోగ్రామ్ ఇట్లా ఉండే. రాను రాను ఇది మారుతా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి అంశం. పురాతనమైన ఆలయమా, కొత్త ఆలయమా, ప్రైవేట్ ఆలయమా, ప్రభుత్వ ఆలయమా, ఐతిహాసికమైన ఆలయమా, చిన్న ఆలయమా? సిమిలర్లీ నేను ఆలయం అన్నప్పుడు హిందూ ఆలయాలు మాత్రమే కాదు, చర్చిలు కానీ